హలో అండి, ద స్పైస్ రూట్ తెలుగు ఛానల్కి స్వాగతం. ఈరోజు మన రెసిపీ బెండకాయ పచ్చడి. బెండకాయ పచ్చడిని ఈ విధంగా చేసుకున్నట్లయితే వేడి అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది. అన్నంలోకే కాదు, చపాతీలోకి, దోశలోకి కూడా దీన్ని చేసుకోవచ్చు. దీనికోసం స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకుని తుంచుకున్న పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఆయిల్ ఏమీ లేకుండానే 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఈ విధంగా చేసుకోవడం వలన పచ్చిమిరపకాయల్లో తడి ఏమన్నా ఉంటే ఆరిపోతుంది. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే ఇందులోకి కొద్దిగా ఎండుమిరపకాయలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు 2 వేసుకుంటే పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇవి మొత్తం ఫ్రై అయ్యే విధంగా ఫ్రై చేసుకోండి. మంటను లో టు మీడియం ఫ్లేమ్ మధ్యలో పెట్టుకోండి. మనం ఆయిల్ లేకుండా పచ్చిమిరపకాయలు ఫ్రై చేసేటప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి, లేకపోతే ఘాటు మొత్తం వచ్చేస్తుంది. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు అదే బాండీలోకి కట్ చేసుకున్న బెండకాయలు వేసుకోవాలి. బెండకాయలు ఈ విధంగా పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. వీటిని కూడా ఆయిల్ లేకుండా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవడం వలన బెండకాయల్లో ఉన్న తడి మొత్తం ఆరిపోతుంది, జిగురు లేకుండా ఉంటాయి. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. 1-2 స్పూన్ల ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. మంటను లో టు మీడియం ఫ్లేమ్ మధ్యలో అడ్జస్ట్ చేసుకుంటూ వీటిని ఫ్రై చేసుకోవాలి. కంటిన్యూస్గా కలపకూడదు, మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. కంటిన్యూస్గా కలుపుతూ ఉన్నట్లయితే జిగురు ఎక్కువగా వచ్చేస్తుంది. ఇవి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యి ఫ్రై అయినట్లు అనిపిస్తాయి, అప్పటి వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు అదే బాండీలోకి 1 స్పూన్ ఆయిల్ వేసుకొని 1 ఉల్లిపాయను కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే 2 టమాటాలు కట్ చేసుకుని వేసుకోవాలి. పచ్చడికి తగిన ఉప్పు, కొద్దిగా పసుపు వేసుకొని వీటిని ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకోవాలి. ఈ విధంగా మూత పెట్టుకోవడం వలన టమాటాలు తొందరగా మగ్గిపోతాయి. అలాగే ఉప్పు, పసుపు ఇప్పుడే వేసుకోవడం వలన పచ్చడికి కలర్ బాగా వస్తుంది. అలాగే టమాటాలు, ఉల్లిపాయలు బాగా మగ్గుతాయి. ఈ టమాటాలు మెత్తగా మగ్గిన తర్వాత ఇందులోకి కొద్దిగా కొత్తిమీరని వేసుకోవాలి. వీటిని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా చింతపండుని వేసుకోవాలి. ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసుకుంటే సరిపోతుంది. చింతపండు వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని కూడా బాగా చల్లారనివ్వాలి. ఈ విధంగా మొత్తం చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ముందుగా పచ్చిమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర, టమాటాలు, ఉల్లిపాయలు వేసుకోవాలి. వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత బెండకాయలను వేసుకొని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ మీ ఇంట్లో పిల్లలు కచ్చాపచ్చాగా ఇష్టపడినట్లయితే మెత్తగా కూడా గ్రైండ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక గిన్నెలోకి తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ పచ్చడికి మనం పోపు వేసుకుందాము. పోపు కోసం స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని ఆయిల్ కొద్దిగా ఎక్కువగా వేసుకోవాలి. ఇందులోకి చితక్కొట్టుకున్న వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. అలాగే కొద్దిగా ఉద్దిపప్పు, 2 ఎండుమిరపకాయలు తుంచుకొని వేసుకోవాలి. 1/2 స్పూన్ ఆవాలు వేసుకోవాలి. అలాగే 1/2 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకును వేసుకొని ఈ పోపు మొత్తం బాగా ఫ్రై అవ్వాలి. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత పచ్చడిలో వేసుకుంటే సరిపోతుంది. పచ్చడిలో వేసుకుని ఈ పోపు మొత్తం పచ్చడికి పట్టే విధంగా ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ పచ్చడి రెడీ అయిపోయింది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే ద స్పైస్ రూట్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.